దేవుడు సంఘమునకు చెప్పుచున్న సంగతులు. దేవుడు సంఘమునకు చెప్పుచున్న సంగతులు మనము నేర్చుకుంటూ వచ్చిన అందులో భాగముగా ప్రకటన గ్రంథము ఇందులో ఉన్న 7 సంఘాల గురించి, ఆ 7 సంఘాలలో ఉన్న క్రియలు ఏవి మనలో ఉండాలి, ఏవి మనలో ఉండకూడదు అనే దాని గురించి మనము ధ్యానం చేస్తూ వచ్చిన దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు చెప్తున్నాడు, ఆత్మ చెప్పు సంగతులు చెవి గలవాడు వినుగాక. పద్మాసు దీపములో పరవశుడై బహుభయంకరమైన స్థితిలో ఉన్న యోహానుకు దేవుడు అనుగ్రహించిన దర్శనము. రెండవది, దేవుడు అపోస్తులుడైన యోహానుకు బయలుపరిచిన కార్యములు. మూడవది, అపోస్తులుడైన యోహానుకు దేవుడు ఆనాడు భూమి మీద స్థాపించబడిన 7 సంఘములకు వివరించమని చెప్పిన సంగతులను మనము నేర్చుకుంటూ వచ్చిన. హల్లెలూయా. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనము నుంచి మనం ధ్యానం చేస్తూ వచ్చాం. అందులో ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము నుంచి 3వ అధ్యాయము చివరి వరకు మనం చూస్తే ఈ 2 అధ్యాయముల్లో 7 సంఘాలకు దేవుడు రాసిన కార్యముల గురించి, వారి జీవితముల గురించి మనం చదువుకుంటూ వచ్చినా, ఈ కృపాకాలమంతములో ఉన్న మన జీవితంలో కూడా ఒకవేళ దేవుడు ఇలాగున మాట్లాడుతూ మనలను సరి చేయటానికి ఈ వాక్యములు మనకి ఇచ్చిండొచ్చు. హల్లెలూయా. మొదటిగా వాక్యంలోనికి వెళ్ళేట ముందు మిమ్మల్ని ఒక చిన్న ప్రశ్న అడుగుతాను. పోయిన వారము ఎన్ని సంఘాల గురించి చెప్పాను? ఎన్ని సంఘాలు? 4 సంఘాలు. మొదటి సంఘం పేరు ఎఫెస్సి. ఈ ఎఫెస్సి సంఘం గురించి ఏమి నేర్చుకున్నా? దేవుడు ఈ ఎఫెస్సి సంఘం గురించి ఏం చెప్తున్నాడు? ఇలా నేను ఏం చెప్తాను, ఏం ఉంది అని చదవమనలా, మిమ్మల్ని ఏం చెప్పాడు అని అడుగుతున్నా. మొదటి ప్రేమ నుండి నువ్వు తొలగిపోయావు. అక్కడే 4వ వచనంలో మనం చదివితే, అయినను మొదటి నీకుండిన ప్రేమను నువ్వు వదిలితివి, నేను నీ మీద తప్పొక్కటి మోపాల్సి వచ్చింది. దేవుడు మన మీద మోపిన ప్రస్తుతి. నువ్వు మంచిగా ఉన్నావు, క్రైస్తవుడుగా ఉన్నావు, బలపడుతున్నావు, దేవుడు రాజ్యం కొరకు సిద్ధపడుతున్నా అని అనుకుంటున్నావు, కానీ నీ మీద ఒక తప్పు మోపాల్సి వస్తుంది. ఏంటంటే మొదటి ప్రేమ, మొదట నీకున్న ప్రేమ ఇప్పుడు ఏమైందంట? తొలగిపోయింది. దాని నుంచి నువ్వేం చేసావు? వదిలితివి. అక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది నీ మొదటి క్రియను చేయుము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితే సరి, లేని ఎడలా దేవునికి మహిమ కలుగును గాక. లేని ఎడలా నేను నీకు వద్దకొచ్చి ఇంకేం చేస్తానని చెప్పాడు? దేవునికి మహిమ, నీ దీపస్తంభాన్ని తీసేస్తానంట. మొదట నీకున్న ప్రేమను నువ్వు తిరిగి రూపించుకోవాలి. ఏది మొదటి ప్రేమ అంటే? మన మధ్యలో ఒక అమ్మాయి ఉంది. ఉందా? ఉంది. అమ్మాయి పేరు చెప్పనులేండి. అదేవిధంగా నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. వారు బాప్తిసం తీసుకొని రక్షణ పొందినప్పుడు దేవుడంటే చాలా భక్తి. ఎవరంటే? దేవుడంటే చాలా భక్తి. ప్రార్థన మానరు, ప్రార్థనల్లో కరెక్ట్గా ఉంటారు.
5 కుటుంబాలే రక్షింపబడ్డది. ఎన్ని కుటుంబాలు? 5 కుటుంబాలే రక్షింపబడ్డది. అన్ని బాగానే ఉంది. దేవుడు వాళ్ళకి ఇచ్చిన ప్రేమను బట్టి, దేవుడి మీద వారికి ఉన్న ప్రేమను బట్టి టక్క 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 చర్చి కట్టేసుకున్నారు. 5 కుటుంబాలు చర్చి కట్టేసుకున్నారు. 6 నెలలు అయింది, 6 సంవత్సరాలు అయిపోయింది. ఎన్ని సంవత్సరాలు? 6 సంవత్సరాలు అయింది. 30 కుటుంబాలు అయిపోయాయి. ఇప్పుడు 30 కుటుంబాలలో 25 కుటుంబాలు వస్తున్నాయి. ఏ రాట్లా? ఏం రాట్లా? 5 కుటుంబాలు. హల్లెలూయా. ఎందుకు రాట్లా? ప్రేమ ఏమైపోతుంది? చల్లారిపోతుంది. నీలో దేవుని ప్రేమ చల్లారిపోయిన స్థితిలో ఉండకూడదు. ఈ కడవరి దినములలో అనేకుల ప్రేమ ఏమైపోతుందంట? చల్లారిపోతుంది. రెండవ సంఘం పేరు మొత్తం చెప్పడానికి పోయిన వారము గంట సేపు చెప్పాం. ఈ వారం అంతా చెప్పుకోవడానికి టైం లేదు. రెండవది స్మరణ. స్మరణ సంఘాని కోసం దేవుడు ఏం చెప్తున్నాడు? అక్కడ కూడా వాళ్ళతో కూడా ఒకటి చెప్తున్నాడు. ఏమని? మొత్తం చదవమంట్లా. నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడివి. తాను యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును. భయపడకుము, నీవు ఇదిగో 10 దినములు శ్రమ కలుగును. మరణం వరకు ఎలా ఉండాలంట? నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. సంగములతో ఆత్మ చెప్పు మాట చెవి గలవాడు వినుగాక. నీకు శోధన కలిగినప్పుడు ఆ శోధన నువ్వు సహించాలి. దేవుడు చెప్తున్నాడు, రాబోయే రోజుల్లో ఇంకా భయంకరమైన శోధనలు జరుగుతాయి. రాబోయే దినములలో భయంకరమైన కాలము. ఆ కాలములు సాతాను నిన్ను శోధించడకు మునుపై నువ్వు ఇప్పుడు శోధింపబడుతున్న ఈ శోధనలలో నీవు నిలిచి ఉంటే, నమ్మకంగా ఉంటే, దేవుడు ఏం చెప్తున్నాడు? మరణం వరకు నువ్వు నమ్మకంగా ఉంటే నేను నీకేం చేస్తానంటున్నాడు? జీవ కిరీటం ఇస్తానంటున్నాడు. నీకు వచ్చిన శోధనలో నువ్వు నమ్మకంగా ఉండాలి. మూడవది పెర్గమ సంఘం. పెర్గం సంఘముకి ఏం చెప్తున్నాడు? అయినను నేను నీ మీద ఒక తప్పు మోపవలసి ఉన్నది. ముందు ఏం చేశారు? సాతాను సింహాసనం ఉన్న స్థలములోను నీవు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును, మరియు సాతాను కాపురం ఉన్న ఆ స్థలములో నాయందు మంచి విశ్వాసిగా ఉన్నావు. ఈ లోకంలో సాతాను సంబంధమైనది. ఈ లోకంలో నువ్వు కాపురం ఉన్నవని నాకు తెలుసు. నీ చుట్టుపక్కల ఉన్నవారు చెడిపోయేవారని నాకు తెలుసు. కానీ నువ్వు నమ్మకంగా ఉన్నావని నాకు తెలుసు. కానీ నీ మీద ఒక తప్పు మోపాల్సి వస్తుంది. ఏం మోపాల్సి వస్తుందంట? ఒక తప్పు మోపాల్సి వస్తుందంట. ఎవరు చెప్తున్నారు? కొమ్మి పాస్టర్ అయిన డానియల్ పాస్టర్ చెప్తున్నాడా? ఎవరు చెప్తున్నాడు? ఎవరు చెప్పారు? పెర్గం సంఘం చెప్పిందా? దేవుని దూత, దేవుడు మాటలు చెప్తున్నది. అయినను మీ మీద ఒక తప్పు మోపవలసి ఉన్నది. అవేవనగా విగ్రహములకు బలిచ్చిన వాటిని తినట్లును, జారత్వము చేయనట్లును, ఇశ్రాయేలీయులకు ఊరియొడ్డిన బాలాకు నేర్పిన బిలాము బోధలు ఏమన్నాడంట? విస్తరించు వారి మీలో ఉన్నారు. విగ్రహాలకు బలిచ్చింది నువ్వు తినకూడదు. రెండవది జారత్వము మనలో ఉండకూడదు. జారత్వం అంటే ఏంటి? విగ్రహానికి బలిచ్చింది తింటే ఏంటి? ఏమైంది? ఏం సంగతి? జారత్వం అంటే దానికి అర్థము పోయిన వారం నేను చెప్పాను. మీకు అంతగా కావాలంటే యూట్యూబ్లో ఉంది, చూసుకోండి. ఇప్పుడు చెప్పుకుంటా పోతే టైం లేదు. హల్లెలూయా. నాలుగవది తుయతెరా. ఏ సంఘము? తుయతెరా. దీంట్లో ఏముంది? ఇందులో ఏముంది? యజబేలు. ఆ యజబేలు గురించి నేను బోధించా. యజబేలుకున్న మెయిన్ 3 క్యారెక్టర్స్ చెప్పాను. ఫస్ట్ చెప్పండి. యజబేలుకి ఉన్న 3 క్యారెక్టర్స్ చెప్పండి. ఫస్ట్ కోపిస్టి, రెండవది విగ్రహారాధన, మూడవది
మూడోది 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 చెప్పా, మొత్తం నాలుగేమో చెప్పా. మూడోది ఏం చెప్పాడు? మీరు వింటే కదా. అందుకే మీరు వినరు అని చెప్పేసి ఫోన్లో ఎంతమందికి ఉన్నాయండి? ఫోన్లో ఉన్న వాళ్ళందరి ఫోన్కి మెసేజ్ వస్తుంది. ఈ రోజు చెప్పిన మెసేజ్ కూడా బుధవారం రోజు మళ్ళీ మంగళవారమో సోమవారమో మళ్ళీ అందరికి వస్తుంది. అది మళ్ళా వింటే ఏం చెప్పారని క్లియర్గా అర్థమవుతుంది. హల్లెలూయా. ఏం చేసింది? కాదు, తాను అనుకున్నదే జరగాలనుకునింది. యెజబెల్ ఏమనుకునింది? తాను అనుకున్నదే జరగాల. అవునా కాదా? తాను ఏదనుకుంటే అది జరగాలనుకునింది. తన భర్త అనుకున్నది జరగాలనుకునింది. అంతే తప్ప వేరే ఏ ఆలోచన తను లేదు. అది స్త్రీల గురించి పురుషుల గురించి కొన్ని కార్యాలు చెప్పాం. అవన్నీ చెప్పుకోవడానికి ఇప్పుడు టైం లేదు, ఎందుకంటే ముందున్న టాపిక్ చాలా పెద్దది. 5వ సంఘం సార్దేస్. సార్దేస్ సంఘము గురించి ఈరోజు మనం చూద్దాం. చదవండి. సార్దేసులో ఉన్న సంఘము దూత ఇలాగు రాయుము, చాలా జాగ్రత్తగా వినండి. 7 నక్షత్రములు, దేవుని 7 ఆత్మలు గల 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా, జీవించుచున్నావని పేరు మాత్రమే నీకున్నది కానీ నీవు మృతుడవే. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగరకుడవై చావనయ్యున్న మిగిలిన వాటిని బలపరచుము. హల్లెలూయా. ఏం చెప్తున్నాడు? నువ్వు బతికున్నావు, నువ్వు అన్నం తింటున్నావు, నువ్వు నడుస్తున్నావు, నువ్వు పని చేసుకుంటున్నావు, నువ్వు అన్నీ చేస్తున్నావు, కానీ నువ్వెవరివంట? ఎవరివంట చెప్పండి. ఈ పాస్టర్ గారు మమ్మల్ని చచ్చిన వాళ్ళు అంటున్నారు. మేము ఎందుకు చెప్తాం? మేము బతికిన వాళ్ళమే కదా. ఎంతమంది నేను బతికే ఉన్నాను అన్న వాళ్ళు చేయి పైకెత్తండి. బతికే ఉన్నవాళ్ళు చేయి పైకెత్తండి. అవునా? అక్షరానుసారంగా బతికే ఉన్నారు. ఆత్మలో బతికున్నానన్న వాళ్ళు చేయి పైకెత్తండి. సరే, ఆత్మలో కూడా మీరు బతికే ఉన్నారు. మీ ఆత్మ బతికొందో లేదో 3 పాయింట్స్ చెప్తాను. 3 పాయింట్స్లో మీకు మీ ఆత్మ బతికొందా చచ్చిపోయిందా మీరే తెలుసుకోండి. రోజుకి 3 గంటలు ప్రార్థన చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కనీసం 2 గంటలు ప్రార్థన చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కనీసం 1 గంట ప్రార్థన చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేయి పైకి ఎత్తండి. ఎవరు చూస్తున్నారని నేను అనుకోవద్దు, నేను దేవుడు చూస్తున్నాడు. రోజుకి 1 గంట లేవు, ఒకరిద్దరు. రోజు గంట కూడా ప్రార్థన చేయట్లా. ఈ చచ్చే ఈ శరీరానికి మన్నుగా పోయి ఈ శరీరానికి 3 పూట్ల బూడ పెడతావు. అవునా? 3 పూట్ల బువ్వ పెట్టేస్తావు. అవునా? కనీసం 2 పూట్లు, పొద్దున టిఫిన్, మధ్యాహ్నం 2 కూరలతో వంట, పప్పు చేస్తే దానికి నంచుకోవడానికి, ఆ తర్వాత ఈరోజు ఆదివారం ఏంటిది అన్ని తెచ్చి పెడతాం, మసాలా బాగా వేస్తాం, ఉప్పు తక్కువ ఉంటే తినం, అన్నీ చేస్తాం కదా. చచ్చిపోయి మట్టికి మట్టి అయ్యే ఈ శరీరానికి 3 పూటలు పెడతానా? నీ ఆత్మకు 1 పూట కూడా 1 గంట కూడా తృప్తిగా నువ్వు అన్నం పెట్టకపోతే నీ ఆత్మ చచ్చిందా బతికిందా? చచ్చిందా బతికిందా? ఒకవేళ చావకుండా కొన ఊపిరితో ఉంటే ఈ రోజు నుంచన్నా దానికి కూడు పెట్టి నువ్వు, దానికి బువ్వ పెట్టి నువ్వు, దానికి అన్నం పెట్టి, దానికి నచ్చిన ఆహారం అనే ప్రార్థన అనే దానికి ఇచ్చి నువ్వేం చేయి? బలపరచు. అప్పుడు ఆత్మ ఏం చేస్తుంది? జీవిస్తుంది. రెండవది, ఎంతమంది వాక్యం చదువుతున్నారండి? మాకు చదవటానికి రాదండి, మాకు చదువు రాదండి. మీ పిల్లలు చదువుకోలేదండి, మీ పిల్లలకు బైబిల్ లేవండి, మీకు ఇంట్లో బైబిల్ లేదండి, మీ పిల్లల్ని చదివించుకోలేమండి. చదివించుకోగలం కదా. వాక్యముని ఎంతమంది వింటున్నారు? ఎంతమంది? నీ ఆత్మకి కావాల్సిన జీవాహారముని, బలమైన ఆహారాన్ని నువ్వు ఇయ్యలేకపోతే నీ ఆత్మ బలపడుతుందా చచ్చిపోతుందా? బలపడుతుందా చచ్చిపోతుందా? మూడవది,
ఈ రెండు కావాలంటే, మనకి నీళ్ళు కావాలి, అన్నం కావాలంటే మనం ఏం చేయాలా? పని చేయాలా? ఏం చేయాలా? పని చేస్తే మనకి కొంచెం ధనం వస్తుంది. ఆ పని చేయాలంటే మనకి ఎవరైనా తెలిసిన వాళ్ళు కావాలా? అవునా? ఆత్మానుసారంగా నీకు ధనము సిద్ధపడాలంటే పరలోక రాజ్యములో ఉన్న తండ్రితోటి నువ్వు ఎంతమంది ఐక్యత కలిగి ఉన్నాడు, నా దేవుడితో నాకు బాగా ఐక్యం ఉంది అన్న వాళ్ళు చేయి పైకెత్తండి. చర్చిలో కూర్చున్నా జాగ్రత్త. దేవుడితో నీకు ఐక్యత ఉందా? మనుషులతో ఐక్యత ఉంటే ఏం కాదు. మనుషుడు నువ్వు ఏదన్నా అడిగినప్పుడు ఉంటే ఇస్తాడు, లేకపోతే లేదు. కానీ నా దేవుడు చెప్తున్నాడు, నేను యెహోవాను సర్వశరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదన్నా ఉందా అని చెప్తున్నాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. కానీ నీ జీవితంలో కార్యము జరగకుండా ఉండడానికి కారకురాలువి నువ్వు, కారకుడివి నువ్వు. ఎలా? ఆ దేవుడితో నీకు ఐక్యత లేదు. ఇప్పుడు చూడండి, నేనున్నాను, ఈ పిల్లలు వచ్చారు నా దగ్గరికి, పాస్టర్ గారు ఒక 10,000 ఇవ్వండి అని అడిగాడు. నేనేమన్నా అలా ఉన్ని, మా పిల్లలే కదా, నేను రోజు చూస్తున్నాను, తీసుకో అని ఇస్తానా? ఏం చేస్తా? నెక్స్ట్ నాకేం అడుగుతా? నువ్వు ఇస్తావని నాకు ప్రూఫ్ ఏంటి? నువ్వు మా ఓడివా కాదా? వీడిని ఎప్పుడో ఒకసారి చూస్తున్నా, రోజు చూస్తున్నానా లేదా? ఇన్ని ప్రశ్నలు ఒక మనిషి వేస్తున్నాడు. నువ్వు దేవుడి దగ్గర ఏదో అడుగుతున్నావు, ఆ దేవుడు నీకు డైరెక్ట్గా ఇవ్వాలంటే వీడిని నేను ఎప్పుడు చూడలేదే, వీడు ఎప్పుడో ఒకసారి కనిపించిపోతాడే అని చెప్పి నీ గురించి కూడా దేవుడు అనుకుంటున్నాడా? లేకపోతే వీడు బలా నమ్మకమైన మంచివాడు, వీడు అడగగానే ఇచ్చేద్దాం, ఏం అడగగానే ఇచ్చేద్దాం అని ఇచ్చేస్తున్నాడా? చిన్న మాట గుర్తుపెట్టుకో, నీకు ఇప్పుడు ఒక కడుపు నొప్పి వచ్చింది. ఏమొచ్చింది? కడుపు నొప్పి వచ్చింది. యేసయ్యా నన్ను కాపాడు అనగానే నీకు కడుపు నొప్పి తగ్గలేదు. కారణం ఏంటి? కడుపు నొప్పి వస్తుందయ్యా తగ్గించు అంటే కారణము ఏంటి? చాలా మంది పాస్టర్ చెప్తాడు, నీ విశ్వాసము కొరకు అది తగ్గిపోవట్లేదు. నేనంటాను, గాడిది గుడ్డేం కాదు, నీ విశ్వాసం కోసం కాదు అది తగ్గబోతుంది, నీ మాట దేవునికి వినిపించట్లేదు. ఏం చేయట్లా? నీ మాట దేవుడికి వినిపించట్లేదు. అదేంటి పాస్టర్ గారు ఇలా అంటారు? వినకుండాన్నట్లు ఆయన చెవులు మందం కాలేదన్నాడు కదా, ఎందుకు వినిపించట్లేదంటే వినిపించినా కానీ నీకు ఆయనకు మధ్య ఏమి లేదు, ఐక్యత లేదు. కాబట్టి నీ మాటకి జవాబు రావటానికి చాలా ఆలస్యం పట్టుద్ది. ఈలోపు నీకు ఎన్నో కార్యాలు జరగచ్చు. నువ్వు క్రైస్తవుడిగా, నిజ క్రైస్తవుడైతే ఓపిక పడతావు, లేదంటే విశ్వాసాన్ని కోల్పోతావు. అందుకే దేవుడు చెప్తున్నాడు, నువ్వు జీవించుచున్నావు అని పేరు మాత్రం ఉన్నది కానీ నువ్వు మృతుడవే, నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడట్లేదు. సంపూర్ణమైనవి, సంపూర్ణమైన ప్రేమ, సంపూర్ణమైన విశ్వాసము, సంపూర్ణమైన నిరీక్షణ, సంపూర్ణమైన రక్షణ నాకు కనబడట్లేదు. నీ రక్షణ సంపూర్ణముగా ఉందా? నీ విశ్వాసం సంపూర్ణముగా ఉందా? అది లేకపోతే నువ్వు సంపూర్ణమైన వాడిగా ఉండకపోతే నువ్వు చచ్చిన వాడివే. ఎవరి నువ్వు? చచ్చిన వాడివే. ఈరోజు బతికావా చచ్చావా? మనం బతికున్నామంటే దేవుడితో ఉంటా. చచ్చిన వారమైతే, నేను పోయిన వారమే చెప్పా మీకు క్లియర్గా. ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా జాగ్రత్త, మైకులో చెప్పను. నిజ క్రైస్తవుడుగా ఉండదలుచుకుంటే ఇక్కడ చెప్పినట్టుగా నీ క్రియ సంపూర్ణముగా దేవుడి ఎదుట కనబడాలి అనుకుంటే, విశ్వాసంగా నమ్మకంగా దేవుడితో నడుస్తాను అనుకుంటే మాత్రమే క్రైస్తవుడిగా ఉండు. లేదు నాకు లోకము కావాలా, పరలోకము కావాలంటే మాత్రం కుదరదు. ఈడ కష్టపడి ఆడ కష్టపడి చాలా కష్టం. అందుకే ఇక్కడ సుఖపడి అక్కడ ఏం చేయి, కష్టపడు. ఎందుకు? ఈడ పాపం మీద పాపం చేసుకో, విగ్రహారాధన చేసుకో, పూజలు చేసుకో, అన్ని చేసుకో. రేపు చచ్చినాక అక్కడికి పోయి నరకంలో శిక్ష అనుభవించు. ఏడా ఏంది చేయకుండా, ఆడా ఏది చేయకుండా, ఏడా కష్టపడుతూ అక్కడ కష్టపడితే ప్రయోజనం ఉందండి? ఉండదు. కాబట్టి నీ ప్రేమనేం చెయ్యి, నీ క్రియనేం చెయ్యి, సంపూర్ణముగా మార్చుకో. 4వ వచనం చదవండి.
అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొని కొందరు సార్దేశులో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. జయించువాడు అలాగనే తెల్లని వస్త్రము ధరించుకొనును. జీవ గ్రంథములో నుండి అతని పేరు ఏమాత్రమును తుడిపి పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. హల్లెలూయా. దీనిలో ఏమర్థమైంది? ఏ వస్త్రం వేసుకోవాలంట? పాస్టర్ గారు ఏ వస్త్రం వేసుకున్నాడు? అవునా? ఇదా తెల్లటి వస్త్రం అంటే? ఇది కాదు. తెల్లని వస్త్రం అంటే పరిశుద్ధత. తెల్లని వస్త్రం అంటే ఏంటిదండి? పరిశుద్ధత. పరిశుద్ధత కావాలి మనకి. మీలో ఉన్నారు కొందరు, వారి వలె మీరు కూడా తెల్లని వస్త్రము ధరించుకోండి. అప్పుడు మీ పేరు జీవ గ్రంథంలో రాయబడుతుంది. అక్కడ రాయబడిందంటే నీకు పరిశుద్ధత ఉన్నదంటే నా తండ్రి ఎదుట నేను మిమ్మల్ని ఏం చేస్తాను? ఒప్పుకుంటాను. మీ పేరు రాయబడకపోతే నేనేం చేయను? ఒప్పుకోను. ఇప్పుడు ఎంతమంది పేరు జీవ గ్రంథంలో ఉంది అనుకుంటున్నారు? బాప్తిసం చాలా మంది పాస్టర్లు ప్రసంగాల మీద ప్రసంగాలు అరిసి గోల పెట్టి చెప్తుంటారు. ఏమని తెలుసా? బాప్తిసం తీసుకోగానే పరలోక రాజ్యం వెళ్ళిపోతావు, బాప్తిసం తీసుకోగానే పరలోక రాజ్యం వెళ్ళిపోతారని బైబిల్లో ఎక్కడా లేదు. బాప్తిసం తీసుకుంటే పరలోక రాజ్యం పోము. తీసుకున్నా కానీ వెళ్ళం. తీసుకుంటే ఒక ప్లేస్ రెడీ అంతే. బాప్తిసం తీసుకుంటే ఒక స్టెప్ ఎక్కామంతే. నెక్స్ట్ స్టెప్ ఏంటి? వస్త్రము మార్చుకోవాలి. ఏం మార్చుకోవాలా? ఇక్కడ ఏముంది? ఏ వస్త్రం వేసుకోవాలంట? తెల్లని వస్త్రం వేసుకోవాలంట. పరిశుద్ధతలో నువ్వు ఎదుగుతూ ఉండాలి. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి. నా షర్ట్ ఉంది, బాగా తెల్లగా ఉంది కదండి, చూస్తున్నారా? తెల్లగా ఉంది కదండి. ఇది తీసి కిటికీ తుడిసా. ఏం చేస్తాను? కిటికీ తుడిచాను, కింద అంతా బొల్లిచ్చాను. ఇప్పుడు నా షర్ట్ ఏ కలర్లో ఉంటుంది? ఏ కలరు? మట్టిగా అయిపోయింది. ఇప్పుడు ఈ షర్ట్ని మళ్ళా తెల్లగా చేయాలా? ఒకటేసారి అయిపోద్దా? ఫస్ట్ ఏం చేయాలా? సర్ఫ్ వేసి, వేడి నీళ్ళలో సర్ఫ్ వేసి, తర్వాత కొంచెం ఏముంటుంది సోడా ఉప్పేసి వేడి నీళ్ళలో నానబెట్టి, ఫస్ట్ ఏం చేయాలి? దాన్ని ఏ నీళ్ళలో నానబెట్టాలో తొందరగా పోవాలంటే వేడి నీళ్ళలో. అబ్బా బాల్లే ఉంది అంటదా షర్ట్. వేడి నీళ్ళలో నానబెట్టి, తర్వాత సోప్ పెట్టి, ఆ తర్వాత సోప్ పెట్టేటంటవా? ఏం చేస్తా? బ్రష్ పెట్టి రాకుతా ఉంటే హాయిగా ఉందబ్బా అంటది ఆ షర్టు. బ్రష్ పెట్టి ఆ మురికి పోయేదాకా గీకేసేయాల దాన్ని. ఆ మురికి పోయింది అని నువ్వు ఎట్లా తెలుస్తుంది? గీకినాకని ఆ మురికి ఎక్కడ ఉంటుంది? అలా ఉంటుంది. నెక్స్ట్ తీసుకుపోయి ఏం చేయాలా? నీళ్ళలో ముంచి లేపితే అప్పుడు షర్ట్ ఏమవుతుంది? కొంచెం కలర్ వచ్చుద్ది. దానికి మళ్ళా ఏం చేయాలా? కొంచెం నీళ్ళం వేసి ఆ నీళ్ళలో నింపి పైకి తీస్తే భలే ఉందిరా షర్ట్ అంట. భలే ఉందంట. అంతలోపు కొంచెం వానబడింది. షర్ట్ ఏ కలర్ ఏమొస్తుంది? వాసన వస్తుంది. తెల్లగానే ఉంది కానీ వాసన వస్తుంది. మళ్ళీ నువ్వేం చేస్తా? కొంచెం కంఫర్ట్ వేసి మళ్ళీ దాంట్లో ముంచి లేపుతా, అప్పుడు అక్కడ పెడతా. ఇప్పుడు ఏమవుతుంది? వాసన వస్తుంది. వెంటనే వేసుకోవడానికి షర్ట్ పనికి వచ్చుద్దా? వెంటనే వేసుకుంటే బయటికి పోగానే ఏంద్ర ముడతలు షర్ట్ వేసుకున్నావు. నెక్స్ట్ ఏం చేయాలి? దాన్ని ఇస్త్రీ చేయాలా? ఇస్త్రీ పెట్టి చాలా చల్లగా ఉంటుంది కదండి. ఇస్త్రీ పెట్టి చల్లగా ఉంటుంది కదా, చాలా వేడిగా ఉంటుంది. ఆ వేడితో ఇట్లా అణుస్తారు. అది మడకపోతే ఇట్లా పెట్టి ఇట్లా గట్టిగా ఒత్తి దాన్ని అట్లా కొడతారు. అప్పుడు అది అణిగిపోద్ది. అప్పుడు తీసేసుకుంటే ఆ షర్ట్కి ఏముంటుంది? చాలా అందంగా ఉంటుంది కదండి. 1 గంట 2 గంటలు వేసుకునే ఈ షర్ట్ నేను చేయాలంటే బాప్తిసం అట మునిగి లెయ్యగానే నీ జీవితం మారిపోద్దా? బాప్తిసం అట మునిగి లెయ్యగానే నువ్వు పరలోకం వెళ్ళిపోతావా? కల్లో కూడా అనుకోగాకు. నీ జీవితం ఒక షర్ట్. దేవుడు సృష్టించినప్పుడు నువ్వు పరిశుద్ధుడివి. ఇందులో నువ్వు బాప్తిసం తీసుకున్నాక
అంటే ఉతకడానికి నానబెట్టినట్టు దాంట్లో సోడా ఉప్పు వేయాలా, ఆ తర్వాత సర్ఫ్ వేయాలా, వేడి నీళ్ళు పొయ్యాలా, దాన్ని రుద్దాలా, సోప్ వేయాలి, తర్వాత ఎండబెట్టిన తర్వాత తెల్లగా అయ్యింది అనుకునే లోపు, అంటే నువ్వు దేవుడిలో నమ్మకంగా ఉన్నావు అనుకునే లోపు వర్షం పడుద్ది. కొన్ని నిందలు వస్తాయి, కొన్ని అవమానాలు వస్తాయి, కొన్ని శోధనలు వస్తాయి. ఇవి వచ్చినప్పుడు నీ జీవితం వాసన వస్తుంది. ఏ ఎందుకు బతకాలా అనే కార్యం నీ జీవితంలో వస్తుంది. అప్పుడు కొంచెం కంఫర్ట్ అయ్యాలా. అది దేవుని యొక్క ప్రేమ. కొంచెం దేవుని ప్రేమతో నువ్వు నింపబడితే ఆ తర్వాత బ్లూ అనేది దేవుని యొక్క కృప. దేవుని కృపతో నువ్వు నింపబడితే అప్పుడు ఆ తర్వాత దేవుని యొక్క ఆత్మ ఐరన్ బాక్స్ తీసుకొచ్చి నిన్ను రుద్దితే నువ్వు ఒక షేప్లో వస్తావు. అప్పుడు నిన్ను చూసి అందరూ ఏమంటారు, ఎంత బాగుందో. వెంటనే అయిపోతావా పరిశుద్ధంగా? కాలేం. అందుకే దేవుడు చెప్తున్నాడు, నీ వస్త్రాన్ని నువ్వేం చేయి, ఏం చెయ్యి, తెల్లని వస్త్రాన్ని వేసుకో. నీ వస్త్రం ఎలా ఉంది? ఈరోజు మన జీవితం ఎలా ఉంది? మురికి వస్త్రం వేసుకుని ఉన్నామా? తెల్లటి వస్త్రం వేసుకుని ఉన్నామా? యెహోషువ ఏ వస్త్రం వేసుకుని ఉన్నాడు? ఏ వస్త్రం? యెహోషువ ఏ వస్త్రం వేసుకొని ఉండాడు ఫస్ట్? తెల్లని వస్త్రం వేసుకున్నాడా? అబ్బా, ఏ వస్త్రము? మురికి వస్త్రం వేసుకున్నాడు. దేవుడు ఆ మురికి వస్త్రం తీసేసి అతనికి ఏ వస్త్రం ఇచ్చాడు? తెల్లని రక్షణ వస్త్రం ఇచ్చాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు దేవుడిని అడిగితే, నా మురికి వస్త్రాన్ని తీసేయ్యా నువ్వు దేవుడిని అడిగితే, ఆయన నీకు కూడా మంచి తెల్లని రక్షణ వస్త్రాన్ని నీకు ఇస్తాడు. హల్లెలూయా. 5వది 6వ సంఘం 7వ వచనం, ఫిలోదెపియా సంఘము. దీనికి, ఈ సంఘానికి దేవుడు ఏం చెప్తున్నాడు? ఏవనగా, నీ క్రియలు నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉన్నను, నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగలేదు. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడు నీ కిరీటము నపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము, జయించిన వారిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను. హల్లెలూయా. నువ్వు వాక్యాన్ని, ఈ సంఘానికి చెప్తున్నాడు, నువ్వు వాక్యాన్ని ఏం చేయాలంట? గైకొనాలంట. విను మాత్రమే కాక, ఈరోజు చెప్పిన ప్రసంగాన్ని రేపు పొద్దున్న అడుగుతా, ఎంతమంది చెప్తారు? నువ్వు చెప్పలేకపోతున్నావు అంటే నువ్వేం చేయట్లా, వినట్లా. ఇటు కూర్చుంటాం, పాస్ట్ వాక్యం చెప్తా ఉంటాడు, ఇటు కూర్చొని రేపు పొద్దున్నే నాకు ఈ అవసరం ఉంది, ఏం చేయాలో అనుకుంటా కూర్చుంటావు. ఆడేమో వాక్యం పాస్టర్ చెప్తా ఉంటాడు, దేవుడు నిన్ను ఆశీర్వదించను గాక అంటే, అమ్మో దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. అప్పుడు నీకేమొచ్చుద్ది? పాస్టర్ ఏం చెప్పాడమ్మా అంటే, దేవుడు నిన్ను ఆశీర్వదించగాక అని. అంతకుముందు ఏవో చెప్పుంటాడు. ఇది కాదు నువ్వు వినాల్సింది. కొంతమంది చెవులకు ఆశీర్వాదం మాత్రం ఎక్కుద్ది, కానీ నీ జీవితంలో ఉన్న కొరతలు మాత్రం ఎక్కువ. ఎందుకు తెలుసా? అలా నీ జీవితంలో ఉన్న ఏ దోషం నీకు బయలుపరచబడనీయకుండా, నీ జీవితంలో ఏ దోషం కూడా నీకు కానీ తెలియకుండా ఉంటుందంటే, ఒక్క చిన్న మాట గుర్తుపెట్టుకో, నీ మెదడులో అపవాది ఉన్నాడు. ఎవడున్నాడు? అపవాది ఉన్నాడు. వాడు చేసేది వాడు నీతి అనుకుంటాడు. వాడు నీ మనసులో దేవుని వాక్యాన్ని పోనివ్వడు. అందుకే అక్కడ ఉంది, ఏమనుందమ్మా? అబద్ధికుడు సాతాను సమాజపు వారిని
రప్పించెదను. వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారము చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించితినని తెలుసుకున్నట్లు చేసేదరు. వాళ్ళు వస్తారు, నేను నిన్ను ఎంత ప్రేమించానో తెలియజేస్తారు. ఎందుకు తెలుసా? నువ్వు వాక్యాన్ని గైకొనకపోతే నీ జీవితంలో వచ్చే నష్టాలను చూస్తూ ఉంటా. అదే అపవాది సంబంధులు వాడు చెప్పిన మాటలు విని వాడు అనుసారంగా జీవిస్తారు కాబట్టి వాళ్ళు ఆశీర్వదించబడతారు. అప్పుడు నువ్వు నా ప్రేమని, నన్ను ప్రేమిస్తే ఎలా ఉంటుందో అని చెప్పి నువ్వు తెలుసుకుంటా. హల్లెలూయా. వాక్యాన్ని నువ్వేం చేయాలంట? గైకొనాలంట. ఈరోజు వాక్యానుసారంగా నడుస్తున్నామన్న వాళ్ళు చేయి పైకెత్తండి. వాక్యానుసారంగా నడుస్తున్నామన్న వాళ్ళు. నువ్వు వాక్యానుసారంగా నడవకపోతే యేసుని నమ్మట్లేదు అని అర్థం. చాలా జాగ్రత్త. దేవుని కుమారుణ్ణి నువ్వు నమ్మితే ఆ కుమారుడి మాటను నువ్వు వింటావు. ఆ కుమారుడు వాక్యం. ఆ వాక్యాన్ని నువ్వు వినకపోతే ఆయన మాట నువ్వు విన్నట్టు కాదు. అప్పుడు యేసుని నువ్వు నమ్మినట్టు కూడా కాదు. కాబట్టి అందుకే దేవుడు చెప్తున్నాడు, నువ్వు వాక్యాన్ని ఏం చేస్తున్నావంట? వాక్యాన్ని గైకొనాలా. తర్వాత అక్కడ ఏముందో తెలుసా? నీ కిరీటాన్ని ఎవ్వడు కూడా ఏం చేయకూడదు? అపహరింపకూడదు. ఏం కిరీటాన్ని ఇచ్చాడయ్యా నాకు దేవుడు? చాలా మంది రొటీన్ ప్రశ్నలు వేస్తుంటాడు దేవుణ్ణి. ఏం కిరీటాలు ఇచ్చాడయ్యా నాకు దేవుడు? ఏం కిరీటం ఇచ్చాడు? నా కప్పుల బాధ నాకు ఇచ్చిన కిరీటం, నా కుటుంబంలో సమస్యలు నాకు ఇచ్చిన కిరీటం. ప్రియమైన దేవుడు బిడ్డ, నీకు ఇచ్చిన కిరీటాన్ని గుర్తుపెట్టుకొని ఆ కిరీటమును నువ్వు కాపాడుకుంటే ఆటోమేటిక్గా నీకు ఇచ్చిన నీ జీవితంలో వచ్చిన శోధనలు తొలగిపోతాయి. బైబిల్ గ్రంథంలో 14 కిరీటాలు ఉన్నాయి. ఎన్ని కిరీటాలు ఉన్నాయి? 14 కిరీటాలు ఉన్నాయి. ఆ 14 కూడా మీకు ఇచ్చే దేవుడు, మీకు ఇచ్చినవే. కానీ అవి ఇప్పుడు ఉన్నాయా లేవా మీరు ఒక్కసారి పరిశీలించుకుందాం. నిర్గమకాండము 29వ అధ్యాయము 6వ వచనంలో చూసినట్లయితే పరిశుద్ధ కిరీటము. మొదటిది ఏ కిరీటము? పరిశుద్ధ కిరీటాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. బాప్తిసం తీసుకున్న వెంటనే ఈ కిరీటము నీకు పెట్టబడుతుంది. ఈరోజు నీ పరిశుద్ధత నీకు ఉందా? లేకపోతే నీ కిరీటము నీ నుంచి తీసివేయబడింది. మనం అందరం చిన్నప్పుడు వినేవాడిని కథ, మాకు చిన్నప్పుడు చెప్పేవాళ్ళు, ఈ లోకములో మనం ఎంతైతే నీతిగా ఉంటామో, ఎంతమందిని అయితే రక్షిస్తామో, ఎంత మంచిగా అయితే దేవుడితో ఉంటామో, అంత మంచి కిరీటాన్ని దేవుడు మనకి వాడబారని, అంటే ఎన్ని సంవత్సరాలు వాడినా అది చెడిపోని కిరీటాన్ని దేవుడు మన తల మీద పెడతాడు. ఎన్ని ఆత్మలను మనం రక్షిస్తామో అన్ని నక్షత్రాలు మన కిరీటం మీద ఇస్తాడు దేవుడని. హల్లెలూయా. వాటితో కూడా ఈ 14 కిరీటాలు మనకు ఉంచుతాయి. ఇప్పుడు మీకు చెప్పే ఈ 14 కిరీటాల్లో నేను ఎప్పుడో 16 సంవత్సరాల క్రితం నేర్చుకున్నవి. మొదటి కిరీటం పరిశుద్ధత అనే కిరీటం. రెండవది లేవికాండము 21వ అధ్యాయము 10వ వచనంలో చూసినట్లయితే అభిషేక తైల కిరీటము. లేవికాండం 21. దేవునికి మహిమ కలుగునే గాక. తల కప్పును ఏం చేయకూడదంట? తీయకూడదు. ఎందుకు తల కప్పును తీయకూడదు అంటున్నాడంటే అభిషేకము తల మీద తైలము పోయబడుతుంది కాబట్టి అభిషేక తైల కిరీటము. ఇప్పుడు చాలా మందికి పెడుతున్నారు, కిరీటాలు పెట్టట్లా, టోపీలు పెడుతున్నారు. ఏం పెడుతున్నారు? టోపీలు పెడుతున్నారు. ఒంగోలులో ఒక కూటం జరుగుతుంది. 2 దగ్గరలు జరుగుతున్నాయి, ఒకటే కాదు 2 కూటాలు జరుగుతున్నాయి ఒంగోలులో. ఒకటేమో తైలాభిషేక కూటం అంట. ఏంటి కూటం అంట? ఇంకొకటేమో పండ్ల కూటం అంట. ఏ కూటమా? ఏ పండిస్తారంట? ఆ రోజు మాత్రమే పోవాలా. ఏ రోజు? ఇదేమన్నా శ్రావణ శుక్రవారమా, లేదంటే అష్టదిగ్గజాలు వచ్చి పూజ చేసే, 5 పూజలు చేసే ఏదేదో రోజు, అన్యుల లాంటి రోజా? ఆ రోజే పోవాలా. ఆ రోజే ఆ పాస్టర్ గారంట తల స్నానం చేసి, రోజు చేయడేమో పాపం, ఆ రోజు చేస్తాడంట. చేసి పండు తీసుకొని చెయ్యి తగలకుండా ఇలా వేస్తాడంట. అది నువ్వేం చేయాలా? కింద పడకుండా పట్టుకోవాలంట. అప్పుడు నీకేం వస్తుందంట? నువ్వు అడిగినవి వస్తాయంట. హల్లెలూయా. తైలాభిషేకము అనగా
దేవుడిచ్చు అభిషేకము. అది నీ నెత్తి మీద ఉన్నదా లేదా చూసుకో. దేవుడిచ్చే అభిషేకం అంటే దేవుడు నిన్ను వాడుకోవడానికి నేను అభిషేకిస్తాడు. అంటే నిన్ను ఒక మార్గములో ఫస్ట్గా, ఈరోజు మీరందరూ చాలా జాగ్రత్తగా గమనించండి. మొదటి నువ్వు బాప్తిసం తీసుకున్నప్పుడు నడిచిన మార్గము ఈరోజు నీకు ఉందా? నీ మార్గము ఇప్పుడు తప్పిపోతే, మొదటిలో బాప్తిసం తీసుకునేటప్పుడు భయం, ఏం చేస్తా? ఇట్లా పట్టుకుంటా, దేవా నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించయ్యా, నేను తప్పు చేశానయ్యా. కొన్ని రోజులు అయినాక, దేవా నన్ను క్షమించయ్యా, నేను తప్పు చేశానయ్యా. దేవా నన్ను క్షమించు, నేను తప్పు చేశాను. లాస్ట్కి వచ్చినప్పుడు క్షమించయ్యా, తప్పు చేశాను. ఎన్ని స్టెప్స్ చెప్పాను? ఫస్ట్ ఏమో దేవా నన్ను క్షమించయ్యా, నన్ను తప్పు చేశాను. రెండోదేమో దేవా నన్ను క్షమించయ్యా, నేను తప్పు చేశాను. దేవా నన్ను క్షమించు, నేను తప్పు చేశాను. దేవా క్షమించు, తప్పు చేశాను. స్టెప్గా దేవుడిని నువ్వేం చేస్తున్నావు? దిగజారుస్తున్నావు. నీ భక్తి ఎలా ఉండాలో తెలుసా? తైలాభిషేకము నీ మీద ఉందంటే, దేవుడు ఆత్మ నీలో ఉందంటే, ఫస్ట్ లాగానే దేవా నన్ను క్షమించు. రెండవది యేసయ్యా నన్ను క్షమించని, ఇంకా తగ్గిపోతానే ఉండాలా. నువ్వు తగ్గాలి, నీ ప్రార్థన తగ్గాలి. ప్రార్థన తగ్గాలంటే నీళ్ళు తగ్గిపోతానే ఉండాలి. నిన్ను నువ్వు తగ్గించుకుంటానే ఉండాలా. నీ ప్రార్థన జీవితం హెచ్చించబడి దేవుడు సన్నిధానంలో భయం పెరుగుతూనే ఉండాలా దేవుడు అంటే. అప్పుడు నీలో దేవుని యొక్క తైలాభిషేకము ఉంది అని అర్థం. ఆ కిరీటం ఉందా నీకు ఈరోజు? దేవుడు అంటే భయం ఉందా నీకు? ఎంత భయం ఉందా నీకు దేవుడు అంటే భయం ఉంటే దేవుడు సన్నిధానముకు నిర్లక్ష్యంగా అస్సలు ఉండవు. దేవుడు మాత్రం మనకు అన్ని చెయ్యాలా, మనం దేవుడికి ఏం చెయ్యం. మూడవది 21వ కీర్తన 3వ వచనము, అపరంజి కిరీటము. ఏం కిరీటం అంట? శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొని అతని నెత్తి మీద ఏం పెడతానంట? అపరంజి కిరీటం. అపరంజి కిరీటం అంటే శ్రేయస్కరమైన మార్గం. ఇప్పుడు మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఈ 14 కార్యాలు చెప్పేటప్పుడు నువ్వు మంచి మార్గంలో వెళ్తున్నావా, చెడ్డ మార్గంలో వెళ్తున్నావా? నీ గుండెల మీద చేసుకొని చెప్పుకో. శ్రేయస్కరమైన మార్గము నా దేవుడు నీకు చూపిస్తే ఈరోజు నువ్వు నడిచే మార్గం ఏంటి? శ్రేయస్కరమైనది దేవుడి సన్నిధానము, దేవుడి వాక్యం. అది నీకు లేకపోతే ఈరోజు నీ కిరీటాన్ని నువ్వు పోగొట్టుకున్నా. 4వది 65వ కీర్తన 11వ వచనం, దయా కిరీటము. ఏ కిరీటము? దయా కిరీటము. చాలు, దయా కిరీటము. సంవత్సరాలు గడిచిపోతున్నాయి, నీ జీవితము మారట్లా. దేవుడు నీకు దయా అనే కిరీటమునిచ్చాడు. ఒక రోజు అది కొట్టి పక్కన పడేస్తాడు. ఎందుకు? ఎప్పుడు తెలుసా? దేవుడు దయ చూపుతాడు, ఇంకా 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 అని చూస్తాడు. ఒక్కసారి ఆయన కోపం వచ్చిందనుకో, కిరీటాన్ని తీసి పక్కన పెడతాడు. అప్పుడు నువ్వు శోధనలోనికి ప్రవేశిస్తావు, శోధింపబడతావు, వ్యాధిగ్రస్తులు అవుతావు, బలహీనడు అవుతావు, బహు భయంకరమైన కార్యములోనికి నువ్వు వెళ్తావు. దయ పోయిందంటే బైబిల్ గ్రంథంలో చాలా కార్యాలు ఉన్నాయి. ఇశ్రాయేలుల మీద దయ చూపాడు. వాళ్ళు సనుగుతున్నారు, పాపం చేస్తున్నారు. ఒక్కసారిగా దేవుడు ఏం చేస్తాడు? వాళ్ళనే నిర్మూలన చేస్తాడు. మన జీవితం అంతే. దయా కిరీటమును దేవుడు ఉంచాడు. ఆ కిరీటం నీ తల మీద ఉందా ఈరోజు? 5వది సామెతలు 4వ అధ్యాయము 9వ వచనము, ఏ కిరీటం అంట? ప్రకాశమైన కిరీటం. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎంతమంది ముఖాలు ప్రకాశంగా ఉన్నాయండి? మీ ముఖాలు మీరే చూసుకోండి. సైడ్లో ఒక్కొక్క ముఖం చూసుకోండి. నా ముఖం చూడగాకండి, నా ముఖం జిడ్డు గారిపోతుంది. ఇప్పుడు ఈ చెమటలకి మొత్తం చెమటలు గారిపోతుంది. ఎంతమంది ముఖంలో ప్రకాశం ఉంది? ఎందుకు నీ మొహంలో ప్రకాశం లేదు? దేవుడు చెప్తున్నాడు, ప్రకాశమైన కిరీటాన్ని పెడతానంటున్నాడు.
ప్రకాశమైన కిరీటం నీకు ఉందా ఈరోజు? నీ ముఖం ప్రకాశంగా ఉందా? ఎందుకు లేదు? ప్రకాశమైన కిరీటం అంటే దేవుని మహిమ కిరీటము. ఒకటి వస్తుంది. ఏం కిరీటం అంట? మహిమ. ఆ రోజు ఆదాము అవ్వను చేసినప్పుడు వారు దేవుని యొక్క మహిమతో నింపబడ్డారు. ఈరోజు నీలో దేవుని యొక్క మహిమ ఉందా? నువ్వు బాప్తిసం తీసుకున్నప్పుడే కూడా నేను దేవుని మహిమతో నింపుతున్నాడు. ఈరోజు నీలో దేవుని మహిమ ఉందా? లేదా మానవ మహిమ నీలో ఉందా? దేవుని మహిమ అనే కిరీటాన్ని, ప్రకాశమైన కిరీటాన్ని నువ్వు నీ తల మీద ఉందా లేదా చూసుకోవాలి. తర్వాత నేను అన్ని చదువుతూ పోతానమ్మా, ఇంకా అన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా పోతే టైం అయిపోద్ది. తర్వాత యెషయా గ్రంథం 62వ అధ్యాయము 3వ వచనములో భూషణ కిరీటము, ఇర్మీయా గ్రంథము 13వ అధ్యాయము 18వ వచనములో సుందర కిరీటము, 1 కొరింథీ 9వ అధ్యాయము 25వ వచనములో అక్షయ కిరీటము, అక్షయమైన కిరీటము, క్షయమైన కిరీటమును తీసేసి అక్షయమైన కిరీటమును నీకు ధరింపజేస్తా. తర్వాత 2 తిమోతి 4వ అధ్యాయము 7 నుంచి 8 వచనాలు చదివినదైతే నీతి కిరీటము, యెషయా గ్రంథము 1 సమూయేలు 28వ అధ్యాయము 1 వచనం నుంచి చదివితే అతిశయ కిరీటము, ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనములో చదివితే అక్కడ సువర్ణ కిరీటములు, 1 పేతురు 5వ అధ్యాయము 4వ వచనములో మహిమా కిరీటములు అని చెప్పబడి ఉంది. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనంలో జీవ కిరీటం. ఇప్పుడే మనం చదివా, అంతవరకు నిలిచి ఉంటే నీకు జీవ కిరీటమును ఇస్తానని చెప్పాడు. లాస్ట్గా యెషయా గ్రంథము 62వ అధ్యాయము 3వ వచనంలో చదివితే రాజకీయ మకుటముగా నిన్ను మారుస్తానన్నాడు. ఎన్ని కిరీటాలు? 14 కిరీటాలు నీకు దేవుడు పెడితే ఎన్ని కిరీటాలు నీ మీద ఉన్నాయి? ముఖ్యమైన 5 మాత్రం మీకు చెప్పా. అందుకే దేవుడు చెప్తున్నాడు, జయించిన వారిని నాతో కూడా తండ్రి యొక్క సింహాసనం మీద కూర్చొని పెడతాను అంటున్నాడు. లాస్ట్ సంఘం గురించి చదవండి. లవోదికీయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయుము, ఆమేన్ అనువాడును నీవు చల్లగానైనను చాలు, నువ్వు చల్లగానైనను, నేను ఇందాక చెప్పానండి మీకు క్లియర్గా చెప్పాను, నువ్వు చల్లగా అయినా ఉండు, హల్లెలూయా. ఏం చేయాలంట? చల్లగా ఉంటే చల్లగా ఉండు, లేదా వెచ్చగా ఉండు. నేను క్రైస్తవుడిని, ఎవరిని? చర్చిలో కూర్చొని ఇట్లా కూర్చొని హల్లెలూయా స్తుతి మహిమ అంటాం కదా. తర్వాత మన జీవితంలో వచ్చే కార్యాలు దేవుడికి ఇష్టం లేని కార్యాలు. అప్పుడు నువ్వు ఎలా ఉన్నట్టు? చల్లగా లేవు, వెచ్చగా లేవు. బాగా కాగే నీళ్ళలో చల్ల నీళ్ళు పోస్తే ఆ నీళ్ళు ఏమవుతాయి? నులువెచ్చటిగా అవుతాయి. నులువెచ్చనికి పనికి వస్తాయా? చల్ల నీళ్ళు అయితే ఒకదానికి పనికి వస్తాయి, వెచ్చ నీళ్ళు అయితే వేడిగా ఉంటే పనికి వస్తాయి. నులువెచ్చని నీళ్ళు దేనికి పనికి వస్తాయి? పారబోయడానికి తప్ప. అందుకే దేవుడు అంటున్నాడు, నువ్వు చల్లగా అయినా ఉండు. అదే నేను చెప్తున్నాను, చల్లగా అంటే లోకానుసారంగా వాళ్ళున్నట్టుగా ఉండు. క్రైస్తవుడు అని చెప్పుకోగాకు. ఏం చేయగాకు? చెప్పుకోగాకు క్రైస్తవుడు అని. అన్నిలాగే బొట్టు పెట్టుకో, పూజ చేసుకో, ఏమంటారు చూడండి, వినాయకుడు విగ్రహం పెట్టుకో, డ్యాన్సులు చేయి, అన్నీ చేసుకో, సంతోషంగా బతుకు, సంతోషంగా బతుకు. అందరిలాగే ఉండు. వాళ్ళు చేసిన తప్పులన్నీ చేసుకుంటా పో, ఏం కాదు. ఎందుకు తెలుసా? నెక్స్ట్ నువ్వు ఎక్కడికి పోతున్నావు? నరకానికి. ఏడ సంతోషపడి అక్కడ పోయి కష్టపడితే తప్పు లేదు. ఏడా కష్టపడి
క్రైస్తవులు అని చెప్పుకొని మన జీవితంలో పాపం పెట్టుకొని, మన జీవితంలో తప్పులు పెట్టుకొని, మన జీవితంలో కనిపించరాని పాపములు ఉంచుకొని, మన జీవితంలో మనకు తెలిసినవి, దేవుడు తెలియదు అనుకున్నవి, మనుషులకు తెలియను అనుకున్న తప్పులు మన జీవితంలో, నా హృదయంలో, మన మనసులో పెట్టుకొని ఎంత ప్రార్థన చేసిన వ్యర్థమే. నువ్వు చల్లారిపోయిన వాడివి. వెచ్చగా అంటే దేవుని కొరకు పరిగెత్తాలా, దేవుని క్రియల ముందు ఉండాలా, దేవుడు తోటి నడవాలా, ఆయనతో మాట్లాడాలా, ఆయనతో నడవాలా. ఈ వేద గ్రంథము చెప్పిన ప్రకారంగా నువ్వు నడవాలా. ఇలా నడవకుండా నీ జీవితం రెండు పక్కల పెట్టుకొని ఉంటే ఏం లాభం చెప్పండి? నేనున్నాను నీళ్ళలో రెండు పడవలు వెళ్తున్నాయి. ఒక పడవ నిండా డబ్బులు ఉన్నాయి, ఒక పడవ నిండా బంగారం ఉంది. వినండి, ఒక పడవ నిండా డబ్బులు ఉన్నాయి, ఒక పడవ నిండా బంగారం ఉంది. నాకు బంగారం కావాలా, డబ్బులు కావాలా? రెండు పడవల మీద కాలేసి రెండు చేతులతో లాక్కోవాలని చూస్తాను అనుకోండి, ఏం చేస్తా పోయేదని పడతా. ఎందుకు మీకు ఎక్స్పెరిమెంట్ చూపించాలా? ఈ చేత్తో ఇది పట్టుకుంటేనే, ఈ చేత్తో ఈ పట్టుకుంటేనే రెండు కాళ్ళు రెండు పడవల మీద వేస్తుంది. ఇప్పుడు నేనేమవుతా? ఈ పట్టుకోవాలా, కాళ్ళు నిలబెట్టుకోవాలా, పడవలు ఇట్లా 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 ఊగుతా ఉంటాయి. పడవలు స్ట్రైట్గా పోతాయా? నేను అండమాన్ పోయేటప్పుడు షిప్లో పోయా, ఇట్లా ఇట్లా ఊగుతాంటుంది. రూమ్లో కొనుక్కున్నా కానీ ఏదో ఊగుతుంది, భూకంపం వచ్చింది అనుకుంటాం. పెద్ద అలలు వచ్చినాయి అనుకోండి, పడవ ఇట్లా అన్నప్పుడు బెడ్ మీద ఉన్నవాళ్ళని లేచి కింద పడతాం. అంతగా ఉంటుంది అలలు. నేను రెండు పడవల మీద కాలేస్తున్నాను, నిలబడతాను, కింద పడతాను. అదేదో నేను ఒక పడవలో ఎక్కితే బంగారం దొరుకుద్ది, ఇంకొక పడవలో ఎక్కితే డబ్బు దొరుకుద్ది. నీ జీవితం కూడా లోకంలో ఉంటే నరకం దొరుకుద్ది, దేవునితో కష్టపడితే పరలోకం దొరుకుద్ది. లోకము కావాలా, పరలోకం కావాలా అని చెప్పి దేవుడు పనులు చేస్తూ లోక పని చేస్తూ రెండు చేసుకుంటూ ఉంటే లాస్ట్కి వచ్చేది ఒకటే. ఏంటిది? అంతములో నీ జీవితము ఏడా కష్టపడతావు, ఆడా కష్టపడతావు. అవసరమా మనకి? ఏం పాస్టర్ మీరు ఎట్లా చెప్తున్నారు ఏంది మీరు అనుకుంటారు ఇప్పుడు మీ మనసులో, పాస్టర్ ఏంది ఇట్లా చెప్తున్నాడు, మేము క్రైస్తవులమి, మేము ఉండొద్దా, మేము పోవద్దా? ఉండమనే చెప్తుంది. ఉంటే కరెక్ట్గా ఉండు, లేదంటే ఉండగాకు. ఇది కృపాకాలమంతం. కొన్ని రోజులు అని చెప్పుకుంటా ఉన్నారు. దేవుడిది ఏ రోజు వస్తుందో తెలియదు. కాబట్టి నువ్వేం చేయాలా? వెచ్చగానైనా ఉండు, చల్లగైనా ఉండు. రెండు స్టేజ్లో నువ్వు ఉండగాకు. కొంతమంది జీవితంలో వెచ్చగా ఉంటాను అనుకుంటారు, నువ్వు వెచ్చని స్థితిలో ఉంటారు. వెచ్చగానే ఉన్నాను అనుకుంటారు, అస్సలు వేడే ఉండదు. వేడిగానైనా చల్లగానైనా అయితే క్రైస్తవుడుగానే ఉండు, అన్యుడిగానైనా ఉండు. కానీ క్రైస్తవులు అని చెప్పుకొని డ్రామా చేయగాకు, క్రైస్తవులు అని చెప్పుకొని అన్ని అన్యులలాగా చేయగాకు. మాకు తెలిసిన మా చర్చిలో ఒక అన్న ఉండేవాడు. ఆ అన్న గురించి చెప్పుకుంటే చాలా మంచోడండి. ఎంత మంచోడంటే చర్చిలో ప్రవచనం చెప్తే ఏడు నుంచి ఇక్కడికో పోద్ది. ఏమవుతుంది? ఎక్కడి నుంచి ఎక్కడికో వినిపిస్తుంది. భయంకరంగా ప్రవచనం చెప్తాడు. మంచిగా ఎవరితోటన్నా మాట్లాడాడు అనుకోండి, మంచి దేవుడు మాటలు చెప్తాడు. చుట్టుపక్కల వాళ్ళందరికీ అన్న గురించి తెలిసింది ఏం తెలుసా? ఈయన మంచి భక్తిపరుడు. నేను అప్పుడు జాబ్ చేస్తాను ఉన్నాను. నేను న్యూస్ పేపర్ ప్రమోటింగ్ కోసం వెళ్ళా. పోతా అక్కడ రాజా అని, కరీంనగర్లో రాజా అని ఒక థియేటర్ ఉంది. ఆ పక్కన మొత్తం ఇల్లులు ఉంటాయి. నాకు డ్యూటీ ఆడబడింది ప్రమోషన్కి. మాతోటి మా టీం అంతా మేమందరమే ప్రమోట్ చేస్తూ ఉన్నాము. ఈ అయ్యగారు నేనేం చేశాను తెలుసా? నా ఫ్రెండ్స్ అందరు కలిసి అదే వాళ్ళ దగ్గర మన న్యూస్ పేపర్ రావట్లేదంట, వేరే రోజు వస్తుందంట, మనం పోయి అడగదామని చెప్పంటే థియేటర్కి వెళ్ళి అక్కడ మాట్లాడుతూ కూర్చొని ఉన్నాం. బుకింగ్ వాడి దగ్గర మాట్లాడుతూ ఉన్నా. కరెక్ట్గా ఎంటర్ అయ్యాడు. ఎవరు? భక్తిపరుడు, క్రైస్తవుడు. తోటి ఒక్కడు కాదు, ఆ చర్చికి వచ్చిన నలుగురు. ఎడగొచ్చారు?
సినిమా థియేటర్లోకి. అది అట్లా పోయింది. రెండవది, నా పని తిరగడమే, నా డ్యూటీ. 6 నెలలు నేను టీమ్ లీడర్గా ఉండి తిరిగి తిరిగి ప్రమోట్ చేసడమే మా పని. నెక్స్ట్ ఇంకొక ఏరియాలో కనిపించాడు. ఎక్కడ తెలుసా? థమ్సప్ ఏరియాలో. థమ్సప్ అంటే తెలుసు కదండి, అక్కడ కనిపించాడు. ఏంది ఇక్కడ వచ్చాడు? ఆహా, ఏదో పని ఉండి ఉంటుందిలే, చిల్లర కోసం వచ్చాడండి. పోతా ఉండే అయ్యగారు చేసే పని ఏం తెలుసా? నేను అప్పుడు ఎంత అమాయకుడుగా ఉండేవాడినో మీరు నేను నా మాటలు బట్టి అనుకోవచ్చు. పక్కనోడికి ఎవరికో తీసిస్తాడే అనుకున్నా నేను. రేయ్, ఆయన తప్పు చేయటరా అన్నాను. సరే చూద్దాం అని చెప్పి అన్నాడు. లాస్ట్కి ఏం చేశాడు తెలుసా? పోసి తాగేశాడు. ఇప్పుడు ఏం చేశాడు? చర్చిలో ఏమో భక్తి, బయటేమో లోకం. వాడు ఏడకి పోతాడు ఇప్పుడు? ఎక్కడ పోతాడు? వినాయక చవితికి పోడు, పండగలు చేసుకోడు, డ్యాన్సులు వేయడు, కానీ సినిమాకి వెళ్తాడు, మందు తాగుతాడు, అన్నీ చేస్తాడు. వాడు క్రైస్తవుడు అని చెప్పుకుంటున్నాడు. పరలోకం వెళ్తాడా? నరకం వెళ్తాడు. ఏడేం చేస్తున్నాడు? తన సంతోషాన్ని పోగొట్టుకుంటున్నాడు. అక్కడేం చేస్తున్నాడు? నరకంలో కాలిపోతున్నాడు. ప్రియమైన దేవుడు బిడ్డ, జాగ్రత్త, ఇది కృపాకాలం అంతా. అయితే నిజ క్రైస్తవుడుగా ఉండు, లేదా అన్యుడిగా ఉండు, అంతేగాని 2 పడవల మీద కాలేసి వెళ్ళకు. అదే దేవుడు చెప్తున్నాడు. ఏం చేస్తాడంట? వెచ్చగానైనను చల్లగానైనను లేకపోతే నేను నా నోటి నిన్ను ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. ఉమ్మి వేస్తాన్లా, ఉమ్మి వెయ్యటానికి సిద్ధంగా ఉన్నా. జాగ్రత్త, దేవుడు ఉమ్మి వేసే స్థితికి రాకండి. దేవుడు ఉమ్మి వేశాడంటే పనికి ఉమ్ము. ఇప్పుడు మీరే అనుకోండి, ఎంతమంది ఊసి మళ్ళీ నోట్లు వేసుకుంటారు కదండి? దేవుడు ఉమ్ము వేసిన తర్వాత మళ్ళీ నన్ను తీసుకుంటాడు. ఎట్లా తీసుకుంటారు? మీకే చీ అని ఎంతలా అన్నారే, నీ జీవితంలో వచ్చిన కార్యాలను బట్టి దేవుడు త్రోసేస్తాడు పక్కకి. ఎట్లా తీసుకుంటాడు అనుకుంటున్నావు? మళ్ళీ ఆ త్రోసి వేయకబడక మునిపే, ఉమ్మి వేయబడక మునిపే నువ్వేం చేయి? నీ క్రియను మార్చుకో. ఉమ్మి వేసే స్థితిలో నువ్వు ఉండగాకు. ప్రియమైన దేవుడు బిడ్డ, ఈ వాక్యం అక్కడి నుంచి అన్న వినొచ్చు. ఉమ్మి వేసే స్థితిలో నువ్వు ఉంటే చాలా జాగ్రత్త. ఉమ్మి వేసినాక ఆ ఉమ్ముని తిరిగి, ఇప్పుడు చూడండి, ఉమ్ము నా నోట్లో ఉంది కదండి, ఉమ్ము మన నోట్లో ఉంది, మింగితే మనలోనే ఉంటుంది. నోట్లోకి వచ్చింది, ఊస్తే తిరిగి తీసుకోలేం. అదే నోట్లోనే ఉంటే దాన్ని మింగొచ్చు. నీ జీవితం కూడా అంతే. నువ్వు దేవుడి నోటిలో ఉన్నంత కాలము ఆయన నిన్ను తిరిగి స్వీకరిస్తాడు. ఒకవేళ ఉమ్మి వేశాడంటే మాత్రం తీసుకోవడానికి పనికిరా. అక్కడ కింద వాక్యం చదవండి. నీవు దౌర్భాగ్యుడువును, దిక్కుమాలిన వాడువును, దరిద్రుడువును, గుడ్డివాడువును, దిగంబరుడువై ఉన్నావని నేను ఎరుగక నేను ధనవంతుడను, నాకేమి కొదవలేదని అనుకొనుచున్నావు. నీవు ధనాభివృద్ధి చేసుకొనినట్లు అగ్నిలో పుటము వేయబడి చాలు. దేవుడు ఏం చెప్తున్నాడు అంట? నీవు దరిద్రుడువు, గుడ్డివాడువు, దౌర్భాగ్యుడివి, దిగంబరివై ఉన్నావు. కానీ నువ్వేం చెప్పుకుంటున్నావంట? నేను ధనవంతుడిని, నేను సంపాదిస్తున్నా, నాకు ఆస్తి ఉంది, తినటానికి ఉంది, అన్నీ ఉన్నాయి, నేను బాగున్నా, నాకు ఆరోగ్యం ఉంది, నేను పని చేసుకుంటున్నాను అనుకుంటున్నావు. కానీ ఆ ధనం అంతా పోయేదాక, నీ ఆరోగ్యం అంతా పోయాక దేవాని ఎంత మొరపెట్టినా ప్రయోజనం లేదు. అందుకే దేవుడు అంటున్నాడు, బుద్ధి లేనోడా
బుద్ధి లేని వాళ్ళారా మారండి. దౌర్భాగ్యుడు అంటే అదే కదా. దౌర్భాగ్యుడా, బుద్ధి లేనోడా మారు, ఇప్పుడైనా మారు, ఇప్పుడైనా విను అంటున్నాడు దేవుడు. వినకపోతే నిత్య నరకమే. ఎవనంట 19వ వచనం చదువు. నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఇదిగో నేను తలుపు యొద్ద నిలుచుని తట్టుచున్నాను. ఎవడైనను తలుపు తెస్తాడని చూస్తున్నాను. ఇప్పుడు లాస్ట్గా దేవుడు చెప్తున్నాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి నిన్ను శిక్షిస్తున్నాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి ఈరోజు నీకు బోధిస్తున్నాను అంటున్నాడు. ఈరోజు నిన్ను గద్దిస్తున్నాను. నువ్వు విని బాగుపడితే బాగుపడు. నేను ద్వారము దగ్గర ఉండి తలుపు తడుతున్నా. నువ్వు తలుపు తెరిస్తే తలుపు లోపల ఉంటావు. తలుపు తెరవకపోతే నేను బయటే ఉంటా, నువ్వు నరకంలో ఉంటావు. కళ్ళు మూసుకుందా. 7 సంఘాలకి చెప్పి చివరిగా దేవుడు అంటున్నాడు, నేను ప్రేమిస్తున్నాను కాబట్టి నేను ఎన్ని కార్యాలు గద్దించాను అంటున్నాడు. నీ జీవితం ఎలా ఉంది ప్రియమైన దేవుడి బిడ్డ? దేవుడికి ఇష్టం లేని జీవితం నీలో ఉంటే మార్చుకో. ఆయన తలుపు యొద్దనే ఉన్నాడు. నీ హృదయం అనే తలుపు దగ్గరే ఆయన ఉన్నాడు. ఆయన తట్టుతూ ఉన్నాడు. నువ్వు తీస్తే ఆయన నీ జీవితంలో ఆశ్చర్య కార్యం జరిగిస్తాడు. నువ్వు తీస్తే, తలుపు తీస్తే ఆయన నీ జీవితమును ఆశీర్వాదకరంగా మారుస్తాడు. నువ్వు తలుపు తెరవకపోతే, నులివెచ్చగానే ఉంటే ఉమ్మి వేస్తాడు. ఉమ్మి వేసినాక నువ్వు ఎంత దేవుని ప్రాధాన్యపడినా ప్రయోజనం లేదు. నీ జీవితం మార్చుకో. 7 సంఘాలకు చెప్పిన కార్యాలలో ఏదైనా నీ జీవితంలో ఉన్నదా? ఒకవేళ లేకపోతే నువ్వు ధన్యుడివే. ఉంటే మార్చుకోవాలా. దేవుడు మనకి సహాయం చేయనుగాక. దేవానికి స్తోత్రం. విన్న వాక్య ప్రకారముగా మేము జీవించడానికి సహాయం చేయం. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్.